నమస్తే. గత ఏడాది G20 ప్రెసిడెన్సీ బాధ్యతల్ని ఇండోనేషియా నుంచి భారత్ అందుకుంది. ఇప్పుడు భారత్ నుంచి బ్రెజిల్‌కు చేరుకుంది. ఆ తర్వాత అమెరికాకు చేరనుంది. యాక్చువల్‌గా మనకు ఇండోనేషియా నుంచి ఈ బాధ్యతలు వచ్చినప్పుడు విస్తృతముగా చర్చ జరిగింది. ఇది భారత్‌కు లభించిన సువర్ణ అవకాశం అని చెప్పేసి కొందరు, రొటేషన్ ప్రకారం భారత్‌కు వచ్చింది ఈ అధ్యక్ష బాధ్యత. అంతే తప్ప ఇందులో మరీ అంత గొంతు చించుకొని ప్రకటించాల్సినవి ఏమీ లేవని మరికొందరు చెప్పసాగారు. ఇలా అందరూ కూడా విభిన్న రీతుల్లో తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం మాత్రం ఎవరి మాటల్ని లెక్క చేయకుండా ప్రెసిడెన్సీ ఎలా వచ్చిందనేది కాదు, ఆ అధ్యక్ష బాధ్యతల్లో మనం ఏం చేశాము అన్నదే లోకం గుర్తుపెట్టుకుంటుంది అన్నట్లుగా పనిచేసింది. దేశంలోని 60 నగరాల్లో సుమారుగా 200 సమావేశాలను నిర్వహించింది. అఫ్కోర్స్ మన యొక్క మీడియా దీన్నంత విస్తృతంగా ప్రచారం చేయలేదు. మన యొక్క మీడియా అంటే ముఖ్యంగా తెలుగు మీడియా కావచ్చు, సౌత్ మీడియా కావచ్చు, సౌత్ ఇండియా మీడియా కావచ్చు. ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయాలు, వాటికి సంబంధించిన వార్తల్లోనే ప్రజల్ని ముంచి తేల్చాయి. కానీ దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాల్ని ప్రజలకు చేరవేయటంలో మిన్నకుండిపోయాయనే చెప్పాలి. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇలా 60 నగరాల్లో 200 సమావేశాలను నిర్వహించింది. G20 సభ్య దేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులకు భారత్లోని సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని కలిగిన నేల ఇది అని ప్రపంచ దేశాలకు గుర్తు చేసింది. మిగతా ఖండాల్లో నాగరికత ఇంకా అభివృద్ధి చెందకముందే, ఇంకా చెప్పాలంటే నాగరికత అంటే తెలియకముందే ఎంతో పక్కాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణ నాగరికత కలిగిన దేశం భారత్ అని వారికి తెలియజెప్పింది. ఇదంతా ఒక ఎత్తైతే వర్తమాన ప్రపంచంలో భారత్ శక్తి సామర్థ్యాలు ఏంటి అన్నది ఈ G20 అధ్యక్ష బాధ్యతల ద్వారా చాటి చెప్పింది. వాటిల్లో కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకొని 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియోను మాత్రం అందరికీ షేర్ చేయండి. ప్రపంచ వేదికపై పెరిగినటువంటి ఆదరణ, ఇండియా, భారతదేశం అంటే పేదరికం, వెనుకబాటుతనం, అవిద్య, అనారోగ్యం, ఇలా ఇన్నాళ్లుగా అభివృద్ధి చెందినటువంటి పశ్చిమ దేశాలకు మన దేశంపై ఉన్నటువంటి అభిప్రాయం. కానీ గత దశాబ్ద కాలంలో ఆ అభిప్రాయం పూర్తిగా మారుతూ వస్తోంది. అలాగని దేశంలో పేదరికం, వెనుకబాటుతనం పూర్తిగా నిర్మూలించేశాం అని అర్థం కానే కాదు. అలా నిర్మూలించటం ఏ దేశానికి సాధ్యం కాని పని. ఇప్పటికీ కూడా సోకాల్డ్ అగ్రదేశంగా పేరున్నటువంటి అమెరికాలో మనకి చాలా చోట్ల కడు బీదవారు కనిపిస్తారు. రొట్టె ముక్కలు డస్ట్బిన్ల నుంచి తీసుకొని తినేవారు కనిపిస్తారు. కాబట్టి ప్రతి దేశానికి పేదరికం ఉంటుంది, ఎంత శాతం ఉంటుంది అనేది ముఖ్యం. ఆ విధంగా చూస్తే భారత్లో పూర్తిగా ఈ యొక్క పేదరికాన్ని నిర్మూలన చేసేసామని చెప్పలేం. కానీ ఒక స్థాయిలో ప్రపంచ పటంలో భారత్ని గత దశాబ్ద కాలంగా నిలపగలిగామన్నది వాస్తవం. ప్రపంచానికి మన దేశంలోని బలహీనతలు మాత్రమే తెలిసే పరిస్థితి నుంచి బలాలను కూడా చాటుకునే స్థితికి చేరుకున్నాం. భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తితో తొణికిసలాడుతున్నటువంటి దేశం. చైనాకు ఇదే మైనస్, మనకి ఇదే ప్లస్. అలాగే ప్రపంచ మానవ వనరుల అవసరాలను తీర్చుతున్న దేశం కూడా మన దేశం. గణితము, సైన్స్, వైద్యం వంటి రంగాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎవరు కనిపిస్తున్నారు? భారతీయులే. కేవలం ఉద్యోగులుగానే కాదు, అసామాన్య నాయకత్వ లక్షణాలను చూపుతూ అనేక మల్టీనేషనల్ కంపెనీలకు సీఈఓలుగా, అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో అమలు చేసినటువంటి సంస్కరణలు, కొత్త పన్ను విధానాల కారణంగా ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడింది. ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ చేరింది. కోవిడ్-19 చైనా సహా ప్రపంచ దేశాలకు శాపంగా మారితే భారత్ అందులో నుంచి కూడా వరాన్ని వెతుక్కుంది. అప్పటి వరకు N95 మాస్కులు, PPE కిట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన పరిస్థితి మన భారత్ది. దాని నుంచి అతి తక్కువ కాలంలో దేశీయ అవసరాలకు తీరిపోను ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంది. వ్యాక్సిన్ని కూడా అందించింది. వ్యాక్సిన్లు కేవలం భారతదేశానికే కాదు, మనకంటే వెనుకబడిన దేశాలకు ఉచితంగా పంపిణీ చేస్తూ ఆయా దేశాల ఆదరాభిమానాలు పొందగలిగింది. అనేక ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే సరిగ్గా ఇదే సమయంలో G20 ప్రెసిడెన్సీ భారత్కు దక్కడం మరో ఎత్తు. అందువచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా భారత్ తన సత్తాను చాటేందుకు అత్యుత్తమ ప్రపంచ వేదికగా మార్చుకుంది.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ స్థాయి వేడుకలు కార్యక్రమాలు నిర్వహించగలిగే సామర్థ్యంతో నిర్మించినటువంటి కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ భారత మండపం పేరు చూసారా? భారత మండపంలో శిఖరాగ్ర సదస్సు నిర్వహించటం ఒక ఎత్తు. అక్కడ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మరో ఎత్తు. శిఖరాగ్ర సదస్సుకు కొద్ది రోజుల ముందే ప్రపంచంలో ఏ దేశము అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ కాలు మోపడం ప్రపంచ పటంపై భారత ఖ్యాతిని మరింత పెంచింది. ఏడాదిన్నరకు పైగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచం రెండుగా చీలిపోయిన స్థితిలో రష్యా, అమెరికా, పాశ్చాత్య దేశాలు ఒక విషయంపై ఏకీభవించాయి. అది భారత్ కారణంగానే జరిగింది. భారత్లో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులోనే జరిగింది. ఢిల్లీ డిక్లరేషన్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో సహా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం తీసుకురావడం ద్వారా ప్రపంచ రాజకీయాల్లో భారత్ చెరగని ముద్ర వేసింది. భారతదేశం ఇప్పుడు వివిధ అంతర్జాతీయ సమస్యల విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అమెరికా, రష్యా దేశాల మధ్య నెలకొని ఉన్నటువంటి పరోక్ష యుద్ధం ఈనాటిది కాదు. రెండు ప్రపంచ యుద్ధాల తరువాత అమెరికా, రష్యాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరస్పరము తీవ్రంగా పోటీ పడ్డాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా వెనుకబడినప్పటికీ ఈ రెండు దేశాల మధ్య వైరం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఈ మధ్య కాలంలో ఉక్రెయిన్ను నాటో కూటమిలో చేర్చుకునే ప్రయత్నంలో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధానికి పరోక్షంగా కారణమైనటువంటి అమెరికా అంటే రష్యా మండిపడుతోంది. ఉక్రెయిన్ను ఆక్రమించుకునేందుకు యుద్ధానికి తెగబడ్డ రష్యా అంటే అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అదే స్థాయిలో మండిపడుతున్నాయి. రష్యా వైపున చైనా, కొరియా, బెలారస్ వంటి కొన్ని దేశాలు నిలబడగా ప్రపంచంలోని మిగతా దేశాలు ఉక్రెయిన్ పక్షాన అమెరికా వైపున నిలబడ్డాయి. భారత్ మాత్రం ఏ వైపున నిలబడకుండా, ఏ ఒత్తిడికి తలొగ్గకుండా తన వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పింది. దశాబ్దాలుగా ఆయుధాలు, యుద్ధ విమానాలు సహా శాస్త్ర సాంకేతిక రంగాల్లో టెక్నాలజీని సైతం అందజేస్తూ సహకరిస్తూ వచ్చినటువంటి రష్యాను భారత్ దూరం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే ఐటీ విప్లవం తర్వాత అమెరికాతోనూ దేశానికి సత్సంబంధాలు చాలా కీలకంగా మారాయి. పరస్పరం శత్రుత్వాన్ని కలిగినటువంటి అమెరికా, రష్యాలతో ఏకకాలంలో స్నేహం చేయటం భారత్కు తప్ప ఎవ్వరికీ సాధ్యం కాలేదు. G20 గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేసినటువంటి ప్రకటన భారతదేశాన్ని అమెరికా, రష్యాలకు మరింత దగ్గర చేస్తుంది. భారత్ ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా రెండు అగ్రరాజ్యాలతో సత్సంబంధాలను కొనసాగించగలుగుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, చమురు, ఎరువులు, రక్షణ ఒప్పందాలు, ఇతర విషయాలపై రష్యాతో వాణిజ్యం ఇప్పుడు భారతదేశానికి మరింత సులభంగా మారింది. అగ్రరాజ్యాలు రెండూ కూడా భారతదేశాన్ని సమానంగా విశ్వసించడానికి సిద్ధముగా ఉన్నాయి. శత్రువుకి స్నేహితుడు మనకు శత్రువు కానవసరం లేదన్నట్లుగా అమెరికా, రష్యా రెండూ కూడా భారత్తో సత్సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వినిమయ మార్కెట్లో భారతదేశం ఒకటి. దేశ ఆదాయంలో అత్యధిక భాగాన్ని చమురు దిగుమతులకే ఖర్చు పెడుతోంది భారత్. తన దేశ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో విక్రయించాలని కూడా ఇప్పుడు కోరుకుంటోంది. G20 అధ్యక్ష బాధ్యతల్లో భారత్ చేసినటువంటి భారతదేశం మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ ప్రతిపాదన కేవలం మన దేశానికి మాత్రమే కాదు, కారిడార్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు విస్తృత ప్రయోజనాలను అందిస్తుంది. భారత్ను ఇతర ప్రపంచంతో వాణిజ్యపరంగా అనుసంధానించడంలో ఈ కారిడార్ ఎంతో కీలకం కానుంది. కారిడార్లో భాగంగా రైలు, నౌకాశ్రయము, రవాణా, వాయు మార్గాలు, డేటా కేబుల్ తదితర సాంకేతికతల ద్వారా 3 ప్రాంతాలను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఉపాధి, పెట్టుబడులు, వ్యాపార రంగాల్లో అపారమైనటువంటి అవకాశాలు కలుగుతాయని అన్ని దేశాలు కూడా భావిస్తున్నాయి. G20 డిక్లరేషన్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో సంస్కరణలు తీసుకురావాలని గట్టిగా చెబుతోంది. నిర్మాణాత్మక సంస్కరణలతో కొత్త నియమ నిబంధనలు రూపొందించాలని సూచిస్తోంది. ఈ ఆర్థిక సంస్థల నుంచి అభివృద్ధి పనులకు నిధులు పొందటం భారత్తో పాటుగా అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలకు కూడా సులభం కానుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ చెప్పే అంత్యోదయ సిద్ధాంతం మేరకు అట్టడుగున ఉన్న ప్రజలకు కూడా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడానికి
ఆస్కారం కలుగుతుంది. రానున్న రోజుల్లో భారత్ మరింత అభివృద్ధి పథంలో దూసుకువెళ్లేందుకు అంతర్జాతీయంగా ఆర్థిక సంస్కరణలు కీలకంగా మారుతాయి. మొత్తంగా భారత్ G20 శిఖరాగ్ర సదస్సు ద్వారా ప్రజలకు అపారమైన అవకాశాలను తెచ్చిపెట్టాలని చూస్తోంది. ప్రపంచ అవసరాలను అర్థం చేసుకుంటూ అందుకు తగ్గట్లుగా వ్యవహరిస్తే భారతీయ వ్యాపారులు, మానవ వనరులకు అవకాశాలకు కొదవే ఉండదు. ఒక విజయం తరువాత బాధ్యత మరింత పెరుగుతుంది. ఇప్పుడు భారత విషయంలోనూ అదే జరుగుతోంది. G20 అద్భుత విజయం ప్రపంచంలో భారతదేశం స్థాయిని పెంచింది. ఇప్పుడు భారత్ను ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలతో సమానంగా చూస్తూ ఉన్నాయి. ఇలాంటప్పుడు భారత్ తన దేశీయ సమస్యలపై ఎలా ముందుకు వెళ్తుందనే అంశాలపై ప్రపంచ దేశాల నిశిత పరిశీలన ఉంటుంది. అది అంతర్గత ప్రజాస్వామ్యం లేదా వైవిధ్యంతో కూడిన బహుళ సంస్కృతి, ఏ అంశమైనా సరే ప్రభుత్వ విధానాలు, చర్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తాయి. ఇటువంటి ఒక గొప్ప విషయం, గొప్ప చారిత్రక ఘట్టమైనటువంటి G20 సమ్మిట్ సక్సెస్ని భారత్ని గడించింది. కానీ దీనిపైన కూడా మన తెలుగు మీడియాలోనే, అంటే ఇక్కడ యూట్యూబ్ వేదికగా కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కావచ్చు, కొంతమంది సోకాళ్ళు మేధావులు విమర్శలు చేస్తూ ఉన్నారు దీనిపైన నెగిటివ్గా. అంటే భారత్కి పేరు రావడం కూడా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. పాలన బీజేపీది అయితే ఏంటి, కాంగ్రెస్ది అయితే ఏంటి, తృణమూల్ది అయితే ఏంటి, ఆప్ది అయితే ఏంటి, మనకెందుకు? భారత్ అభివృద్ధి చెందుతుంది లేకపోతే పేరు వచ్చింది అనే విషయాన్ని మనం పార్టీలకు అతీతంగా చూడాలి. ఆ విధంగా కృషి నలిపిన వారికి పార్టీలకు అతీతంగా మనం హర్షించాలి. అంతేగాని కొంతమంది ఈ మధ్య వీడియోలు చూస్తూ ఉన్నాను, మరీ శోచనీయంగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఈ G20 సమ్మిట్ గురించి వివరణలు ఇస్తూనే చివరాఖరికి దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడో రాజస్థాన్లో జరిగినటువంటి ఒక ఇష్యూని, అక్కడ ఒక గొడవనో లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి వార్తను తీసుకొచ్చి లింక్ పెట్టి మోదీని విమర్శించటమో, లేకపోతే భారతదేశాన్ని కించపరచటమో, లేకపోతే వీళ్ళకందరికీ మంచి ఇంధనం మణిపూర్ సంఘటన తీసుకోవాలి. మణిపూర్లో ఇప్పటికీ అక్కడ మంటలు చల్లారట్లేదని చెప్పేసి G20కి దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అభివృద్ధి ఉంది, అలాగే మనకు ఉన్నటువంటి డౌన్ఫాల్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి చూస్తే ఎప్పటికీ నెగిటివ్గానే కనిపిస్తుంది. అభివృద్ధిని అభివృద్ధి కోణంలో చూపించాలి, ప్రాబ్లమ్స్ని విమర్శ కోణంలో చూపించాలి. ఎక్కడ దేన్ని కలపకూడదో అక్కడ దాన్ని కలపకుండా ఉండటమే మంచిది. నా పాయింట్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంతమంది సోకాల్డ్ మేధావులు చివరాఖరికి తీసుకొచ్చి ఆఖరికి G20 ఈ యొక్క సక్సెస్ని కూడా డైల్యూట్ చేయడానికి మణిపూర్ ఘటనని తీసుకువచ్చి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండింటిని కలిపి. సో ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉందాం. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొన్ని శక్తులు సిద్ధంగా ఎప్పటికీ ఉంటాయి కాబట్టి పొర్రపాటున కూడా వాటి వలకు చిక్కకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై భారత్, జై హింద్.